రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో హర్రర్ ఫాంటసీ జోనర్లో రూపొందిన ఈ మూవీలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా మరో 3 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెబల్ సాబ్, సహానా పాటలతో పాటు రాజ్య యువరాజు మ్యూజిక్ బీట్ విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో పాట నాచే నాచేను తాజాగా లాంచ్ చేశారు. సోమవారం ముంబైలో జరిగిన ఈ ప్రత్యేక ఈవెంట్ లో నాచే నాచే ఫుల్ వీడియో సాంగ్ ని చిత్ర యూనిట్ ఆవిష్కరించింది. ఇది 1982లో మిథున్ చక్రవర్తి నటించిన సూపర్ హిట్ హిందీ మూవీ డిస్కో డాన్సర్ లోని అవ్వ అవ్వ కోవి ఆహా నాచే పాటకు రిమిక్స్ వెర్షన్. ఒరిజినల్ సాంగ్ బప్పీ లహరి ట్యూన్ అందించడమే కాదు, ఉషా ఊతప్పంతో కలిసి స్వయంగా పాడారు. దాదాపు 44 ఏళ్ల తర్వాత అదే పాటను ఇప్పుడు ది రాజాసాబ్ కోసం నేటి ట్రెండ్ కు తగ్గట్టు రిమిక్స్ చేయగా సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమ్మన్ ఎనర్జెటిక్ ట్యూన్ కంపోజ్ చేశారు. నకాష్ ఆజిజ్ బృందా కలిసి ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో ప్రభాస్ తన ప్రత్యేక స్వాగ్ తో పాటు ఆకట్టుకునే డాన్స్ స్టెప్పులతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశారు. నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ధి కుమార్ ముగ్గురు చిట్టిపోటి కాస్ట్యూమ్ లో గ్లామరస్ షో చేస్తూ పోటాపోటీగా స్టెప్పులు వేశారు. ప్రభాస్ కాస్ట్యూమ్స్ స్టైలింగ్స్ కొత్తగా ఉండడంతో విజువల్స్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సాంగ్ మరొక ఎత్తని చెప్పాలి. గ్రీస్ లో అద్భుతమైన లొకేషన్స్ లో గ్లాండ్ గా షూట్ చేయడంతో వీడియో మరింత రీచ్ గా అనిపిస్తోంది. క్యాచీ మ్యూజిక్, అందమైన చిత్రీకరణం, హీరోయిన్ల గ్లామర్, ప్రభాస్ వైబ్ కలగలిసి నాచే నాచే సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. హిందీ, తమిళ వెర్షన్ లో ఈ పాటను లాంచ్ చేయగా తెలుగు వెర్షన్ లో విడుదల చేయడం లేదు. థియేటర్లలో హిందీ పాటనే ప్రదర్శించబోతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అంటే తెలుగు సినిమాలో ఒక హిందీ పాటను చూడబోతున్నామన్నమాట. ది రాజాసాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇది భారతదేశంలోని బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీగా ప్రచారం పొందుతోంది. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఒక రోజు ముందుగానే అమెరికాలో ప్రీమియర్లు పడనున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ 2.0 సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేసింది. సంక్రాంతి పోటీలో దిగుతున్న ప్రభాస్ కు ఈ మూవీ ఎలాంటి విజయాన్ని ఆశిస్తుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.